హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్. సో ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో వెలుగును తీసుకురావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే ఈరోజు మనం చూడబోయే కథలో అయితే చాలా విషయాలు అయితే ఉన్నాయండి. సో మ్యాక్సిమం అవన్నీ మీలో అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్దాం. సో లేట్ ఎందుకు టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? పూర్వం తారకాసురుడి వధ తర్వాత బ్రహ్మాండం మొత్తం కూడా అన్ని లోకాల్లో కూడా సంతోషం, ఆనందం, అలాగే సంబరాలతో నిండిపోయిందనమాట. సో ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంలో ఉన్నారు. అయితే ఈ సంతోషం అనేది ఎంతో కాలం ఉండలేదన్నమాట. తారకాసురుడికి మరణించబోయే ముందు అతనికి కుమారులు అయితే కలిగారు. 3 కుమారులు అనమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే విద్యున్మాలి, వీర్యవన, అలాగే తారకాక్ష. ఈ ముగ్గురు కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారనమాట. ఎందుకంటే ఇక్కడ వారికి కూడా వరాలు అనేవి కావాలి. దానికోసమే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మదేవునితో ఇలా అంటున్నారనమాట, మీరు ఈ వరాలు ఇచ్చినప్పటికీ కూడా మా జాతిలో ఎవరూ కూడా బ్రతికిలేరు. వారి తండ్రి అయినటువంటి తారకాసురుడు, అలాగే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇట్లా ఎంతోమంది అనమాట. వీరందరూ కూడా దైత్యులే కదా. అయినప్పటికీ కూడా వరాలు ఉన్నప్పటికీ కూడా వారికి మరణం అనేది తప్పలేదు. ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతున్నారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, వారు మరణం లేకుండా ఉండడానికి వరాలను అయితే కోరుకున్నారు. ఈ సృష్టిలో ఏ జీవికైనా సరే మరణం అనేది తప్పనిసరి. కాబట్టి అలాంటి వరాన్ని అయితే నేను ఇవ్వలేను. కానీ వాళ్ళు కొన్ని విషయాల్లో మాత్రం వారిని వారు కాపాడుకునేలాగా నేను వరాన్ని అయితే ఇచ్చాను. అంతేకాకుండా వారు చేసినటువంటి కర్మలకు కూడా వారు అనుభవించాలి కదా. ఈ బ్రహ్మాండాన్ని వాళ్ళ వల్ల ఎంతో బాధను అనుభవించింది. దానివల్ల వారు చేసినటువంటి కర్మల వల్లే వారికి మరణం అనేది త్వరగా వచ్చింది అని చెప్పారనమాట. అయితే కానీ ఇప్పుడు మీరెందుకు వచ్చారు అని అడిగారు బ్రహ్మ. అప్పుడు వారు ముగ్గురు ఏం చెప్తున్నారంటే, మాకు కూడా వరం కావాలి, అందుకోసమే మేము మీ దగ్గరికి వచ్చాము అన్నారనమాట. అయితే బ్రహ్మదేవుడు కానీ మీకు వరం కావాలి అంటే ముందుగా మీరు నన్ను ప్రసన్నం చేసుకోవాలి. దానికోసం మీరు కఠోర తపస్సును అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు వరం అయితే ప్రసాదిస్తాను అని చెప్పారనమాట. అయితే అప్పుడు ఆ ముగ్గురు ఏమంటున్నారంటే, స్వయంగా తారకాసురుని యొక్క కుమారుల్ని మీరు ఈ విధంగా అడుగుతున్నారా? ఎందుకంటే తారకాసురుడు కూడా ఎంతో కఠోరమైన తపస్సు చేశాడు కదా. ఒంటికాల మీద ఆయన తపస్సు అయితే చేశాడు. అటువంటి వారి యొక్క కుమారులైనటువంటి మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. మీకు కావాలంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళి చూడండి ఒకసారి. మేము మీకోసం తపస్సును అయితే చేస్తాము. అలాగే ఆ తపస్సు ఎలా ఉంటుంది అంటే కంపేర్ చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ విష్ణుదేవుడు శివుని మెప్పించడం కోసం ఆయన కన్నునైతే ఇచ్చారు కదా, శివలింగం మీద పెట్టారు. సొంత నిష్టతో చేస్తాము. అలాగే పార్వతీదేవి ఏ విధంగా శివుణ్ణి మెప్పించిందో తన భక్తితో, అంత కఠోరంగా మేము తపస్సును అయితే చేస్తాము అని చెప్పారనమాట. అయితే అనేక రకాలుగా వారిని వేరే వారితో కంపేర్ చేసుకుంటూ చెప్పారు. సో మీరు మా గురించి, మా తపస్సు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మా యొక్క భవిష్యత్తుని మీరు చూడండి. తద్వారా మీరు మాకు ఇప్పుడే వరాన్ని ప్రసాదించండి. ఎందుకంటే ఒక 1000 సంవత్సరాలు మీరు తపస్సు చేసిన తర్వాత వరాన్ని ఇవ్వడం వల్ల ఇక్కడ టైం గ్యాప్ అనేది చాలా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ వరాన్ని ఇవ్వదలిస్తే దాన్ని ఇప్పుడే ఇవ్వండి. 1000 సంవత్సరాలు మేము దానికోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఈ వరాన్ని తీసుకున్న తర్వాత ఎలాగైనా సరే మేము తపస్సును అయితే చేస్తాము అని చెప్పారనమాట. అయితే బ్రహ్మదేవుడు అలాగే చూశారు. తద్వారా ఆయన వరాన్ని అయితే ప్రసాదించడానికి రెడీగా ఉన్నారనమాట. అయితే చెప్పండి, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నారు. ఏ వరమైనా కోరుకోండి, కానీ మరణం లేకుండా ఉండాలనే కోరిక మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పారనమాట. అయితే వారి ముగ్గురు ఇలా చెప్తున్నారు, ఒకే విధంగా చెప్తున్నారనమాట. మాకు 3 కోటలు కావాలి. ఆ 3 కోటలు ఎలా ఉండాలి అంటే కనుక వాటిని ఎవరు కూడా నాశనం చేయలేరు అని చెప్పారు. అలాగే
కోటేమో బంగారంతో చేసినదిగా, ఇంకో కోటేమో వెండితో చేసినదిగా, మూడో కోటేమో ఇనుముతో చేసిన విధంగా ఉండాలన్నమాట. ఇట్లా మాకు 3 కోటలు కావాలి. అయితే ఆ 3 కోటలు కూడా ఎవరు వాటిని నాశనం చేయలేకుండా ఉండాలి అని చెప్పారు. అయితే బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టిలో ఏదైనా సరే ఒకవేళ ప్రాణం ఉన్నదానికైతే ఖచ్చితంగా మరణం తప్పదు. అలాగే ప్రాణం లేనివి ఉంటాయి కదా, లైక్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఏవైనా కానీ, ఒక భవనం కానీ ఏదైనా సరే వాటికి ప్రాణం అనేది ఉండదు. కానీ ఎప్పుడో అప్పుడు అవి కూలిపోవడము లేకపోతే నాశనం అవ్వడం అనేది తప్పనిసరి అనమాట. అది అలాగే ఉండిపోదు. కాబట్టి చెప్తున్నారు ఇట్లా, ఎప్పటికైనా సరే కోటలు అనేవి నాశనం అవ్వాల్సిందే. కాబట్టి నేను మీకు ఆ వరాన్ని అయితే ఇవ్వలేను అన్నారు. అయితే అప్పుడు ఆ ముగ్గురు ఏమడిగారంటే, ఈ కోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ కక్షలో తిరుగుతూ ఉంటాయి కదా. అయితే ఈ 3 కూడా ఒక లైన్లోకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే, అలాగే ఆ సమయంలో ఎవరైతే మండుతున్నటువంటి బాణాన్ని వదిలి వాటిని 3టిని కూడా అప్పుడు నాశనం చేయగలరు అని చెప్పారనమాట. అంటే కండిషన్ పెట్టారనమాట. ఇక్కడ ఏవైతే కోటలు ఉన్నాయో అవి తిరుగుతూ ఉంటాయి ఒక కక్షలో. అవి ఎప్పుడైతే ఒక లైన్లోకి వస్తాయో ఆ టైంలో ఒకవేళ ఎవరైనా నాశనం చేయాలి అనుకుంటే కనుక మండుతున్నటువంటి బాణాన్ని అయితే వదలాలి వాటి మీదకి. అప్పుడు మాత్రమే ఆ కోటలు నాశనం అవుతాయి. అప్పటి వరకు కూడా ఎవ్వరు ఏం చేయలేరు వాటిని. అలా కోరుకున్నారు అనమాట. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క ఆ 3 ఒక లైన్లోకి వచ్చేటువంటి సందర్భం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే 1000 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది అనమాట. దాన్ని అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పారు. అయితే మనం ఇక్కడ ఏదైతే 1000 సంవత్సరాలు వచ్చేటువంటి ఆ క్షణం గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు బ్రహ్మదేవుడు అది 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది ఆ సమయంలో పుష్యమి నక్షత్రం ఉంటుంది కదా, అది చంద్రుడితో కలుస్తుంది అనమాట. అలాగే ఆ సమయం అనేది ఎంతోసేపు ఉండదు, ఒక క్షణం మాత్రమే ఉంటుంది. అలా అని చెప్పేసి ఆయన మయుడు ఉంటారు కదా, ఒక రాక్షసుడు, ఆయన ఎన్నో అందమైన భవనాలను అయితే నిర్మించారు. మహాభారతంలో కూడా మనకి మయసభని నిర్మించింది మయుడు మాత్రమే. అది ఎంతో అందంగా, అలాగే లోపల కూడా స్వయంగా దుర్యోధనుడే ఆశ్చర్యపోయేలాగా ఉంటుందన్నమాట. మాయలతో కూడినట్టుగా ఉంటుంది. సో ఆ మయుడిని అయితే పిలిపించారనమాట. పిలిపించి వీరికి కావాల్సిన విధంగా 3 కోటలను అయితే నిర్మించారు. 3 కోటల్లో కూడా 3 రాక్షసులు ఉంటారనమాట. ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కొక్క కోట అనమాట. సో అలా నిర్మించిన తర్వాత ఈ 3 కోటల్ని కలిపి మనం త్రిపుర అంటాం అనమాట. త్రిపుర అంటే 3 కోటలు అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఆ కోటల్లో ఉన్న తర్వాత కొంతకాలానికి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ 3 రాక్షసుల్ని కూడా, అసలు ఏం చేస్తున్నారు ఏంటని. వారు ఎప్పుడు కూడా కోటల్లోనే ఉండేవారు. అలాగే కొన్నాళ్ళకి వీరందరూ కూడా రాక్షస జాతికి సంబంధించిన వారు కదా, ఈ 3 అసురులు కూడా. ఇంకా వారి కోటలో ఈ రాక్షసుల యొక్క జనాభా అనేది పెరుగుతూ వస్తుంది. వారు దేవతలతో కూడా మంచిగానే ఉంటూ ఉండేవారు అనమాట, స్నేహం చేసేవారు. మేబీ వాళ్ళ యొక్క పూర్వీకుల్ని చూస్తే కనుక వారందరూ కూడా దేవతల చేతిలో మరణించిన వారే. కాబట్టి వారికి అటువంటి దుస్థితి రాకుండా ఉండాలని అనే భయంతో వాళ్ళు దేవతలతో స్నేహం చేస్తున్నారు. అయితే దేవతలకు మాత్రం ఒక కన్నేసే ఉంచారు ఆ రాక్షసుల్ని. ఎందుకంటే వారు మంచిగా నటిస్తున్నారేమో, ఏమో వీరి మీద దాడి చేయడానికి మళ్ళీ వారు పన్నాగం పన్నుతూ ఉండొచ్చు. అయితే కొన్నాళ్ళకి రాక్షస జనాభా అనేది పెరుగుతూ వస్తుంది. అయితే దేవతలకు కూడా భయం పట్టుకుందనమాట. అసలు ఆ కోటలో ఏం జరుగుతుందో అనేది వారికి అర్థం కావట్లా. అందరూ కోటలోనే ఉండేవారు. లోపల వాళ్ళు ఏదైనా ప్లాన్ వేస్తున్నారా దేవతల మీద అటాక్ చేసి వారందరినీ చంపడానికి. వీరు అసలు పైకి ఉండే విధంగా అది నిజమా కాదా అని తెలియట్లేదు అనమాట. ఎందుకంటే పైకి చాలా మంచిగా ఉంటున్నారు కదా, వారంతా ధర్మబద్ధంగా ఉంటున్నారనమాట. వేదాలు చెప్పిన వాటి అన్నిటినీ కూడా వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళు ఆదర్శవంతమైన జీవితాన్ని అయితే గడుపుతున్నారు.
కానీ పైకి కనిపించేదంతా నిజమా కాదనేది దేవతలకు తెలియదు. కానీ ఎప్పటికైనప్పటికీ కూడా రాక్షసుల్లో ఉన్నటువంటి రాక్షస గుణాలు ఉంటాయి కదా, వాటి వల్ల ఎప్పటికైనా కానీ వాళ్ళకి బ్రహ్మాండం మొత్తానికి కూడా ఆపదే తప్ప ఇంక మరొకటి లేదు అనుకుంటారు. అలా అనుకుని వారందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఎలాగైనా సరే ఈ త్రిపురాసురుల్ని, త్రిపురలో ఉంటారు కాబట్టి ఆ ముగ్గురిని కూడా త్రిపురాసురులు అంటారనమాట. వీరిని ముగ్గురిని కూడా మనం ఎలాగైనా సరే సంహరించాలి. వీరు బ్రతికి ఉంటే దేవతలకు మాత్రమే కాదు ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా ముప్పు వాటిల్లుతుంది అని చెప్తే, బ్రహ్మదేవుడేమో వారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పాపాన్ని వారు చేయలేదు, ఎలాంటి కీడుని కూడా తలబెట్టలేదు. కాబట్టి అటువంటి వారి మీద మనం యుద్ధం చేయడం అనేది అది మంచి పని కాదు అని చెప్పారనమాట. అప్పుడు ఏం చేశారంటే దేవతలు అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళారు. అయితే శివునికి చెప్తే శివుడు కూడా అదే చెప్పాడనమాట. ఒక ధర్మపరుల మీద మనం దాడి చేయడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇక దేవతలు ఏమనుకున్నారంటే మనం ఎంత చెప్పినా కానీ ఎవరు వినట్లేదు అనుకున్నారు. అయితే వైకుంఠానికి వెళ్ళారు. విష్ణు దగ్గరికి వెళ్తే శ్రీ మహావిష్ణువు వారు చెప్పిందంతా విని, సరే మీరు భయపడొద్దు, మనం ఒక పని చేద్దాం అని చెప్పేసి, వాళ్ళు నిజంగా ఆదర్శవంతులే అయితే, వాళ్ళు నీతిబద్ధమైనటువంటి జీవితాన్ని కనుక వారు గడిపితే కనుక మనం చెప్పేటువంటి మాటలకి వాళ్ళు ఏ విధంగా కూడా చలించరు. వారి యొక్క రూల్స్ వాటిని అన్నిటినీ కూడా వారు ఫాలో అవుతూనే ఉంటారు. కాబట్టి మనం ఒక పని చేద్దామని చెప్పేసి ఆయన చేతిని అయితే ఎత్తారనమాట. ఏదైతే మనం పాల సముద్రం ఉంటుందో ఆ సముద్రం లోపల నుంచి చెయ్యిని బయటకు అయితే తీశారు. పైకి ఎత్తేసరికి ఆ చేతిలో నుంచి ఒక స్వరూపం అయితే బయటకు వచ్చింది. ఆ స్వరూపం అనేది ఎలా ఉంది అంటే తెల్లని దుస్తులు ధరించి ఉందన్నమాట. ఎవరంటే ఆ దేవతా స్వరూపం ఎవరు అంటే అరిహంతుడు. అయితే శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నారు దేవతలందరికీ, అలాగే అరిహంతుడికి చెప్తున్నారనమాట. అరిహంతుడు కూడా శ్రీ మహావిష్ణువు అడిగారు, స్వామి మీకేం కావాలి, నేను ఏ విధంగా ఇప్పుడు నేను మీకు సహాయం చేయాలి, నాకు ఆదేశాన్ని ఇవ్వండి అన్నారనమాట. అయితే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అయితే ఒకవేళ వారు ఆదర్శవంతంగా అలాగే ధర్మబద్ధంగా జీవిస్తున్నారు అనుకుంటే కనుక నీవు ఆ త్రిపుర ఎక్కడైతే ఈ 3 కోటలు ఉన్నాయో ఆ ప్రదేశానికైతే వెళ్ళు. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత వారు ఎలా జీవిస్తున్నారో చూడు. ఒకవేళ వారు ధర్మబద్ధంగా జీవిస్తున్నైతే నీవు వారి మనసులో కలుషితాన్ని అయితే పెంచు. నీవు అక్కడంతా కూడా ఒక మతాన్ని అయితే ప్రచారం చెయ్యి. ఆ మతంలో ఏం చెప్పబడుతుంది అంటే ఎవరైతే దుర్మార్గాలు చేశారో వారికి శిక్ష పడదు, అలాగే ధర్మంగా ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి రివార్డ్స్ అనేవి రావు అలా చెప్పు నువ్వు. అలాగే స్వర్గం, నరకం ఇవి కేవలం ఊహలు మాత్రమే, అలాంటి లోకాలు అనేవి ఏవి లేవు అని చెప్పు. అలాగే ఎంత ధర్మంగా ఉన్నప్పటికీ కూడా ఫలితం లేకుండా ఉండడం అనేది కష్టమే కదా. సో అలాగే వేదాలని కూడా వాళ్ళు ఆచరించకుండా చెయ్యి. ఆ విధంగా నీవు అక్కడికి వెళ్ళి వారి యొక్క మనసులను అయితే మార్చు అని చెప్పారనమాట. ఒకవేళ నీవు ప్రలోభించినప్పటికీ కూడా వారిలో ఎటువంటి మార్పు లేకుండా వారు ధర్మాన్నే ఆచరిస్తుంటే మనం వారి మీద దాడి చేయొద్దు, వారితో మనం యుద్ధం అయితే చేయొద్దు, వారిని అలాగే వదిలేద్దాం. ఒకవేళ వారిని ఈ మాట విని మారినట్లయితే మనకి ఒక కారణం అయితే దొరుకుతుంది వారి మీద దాడి చేయడానికి. సో ఇట్లా చెయ్యి అని చెప్పేసి అరిహంతుడిని అయితే ఆ త్రిపురకు పంపించారు. అరిహంతుడు ఆ త్రిపురకు వెళ్ళిన తర్వాత ప్రతి కోటలో కూడా రాక్షసులు చూస్తే అసలు మనం ఆశ్చర్యపోతాం అనమాట. అంత భక్తితో వాళ్ళు దేవతలను అయితే పూజిస్తూ ఉన్నారు. అలాగే వేదాలనే పఠించడం, అలాగే వేదాల్లో ఉన్నవి ఆచరించడం, వాళ్ళు ఎంతో ధర్మబద్ధంగా ఉన్నారు. అంటే ఒక రాక్షస జాతి ఎలా ఉండాలో అట్లా అస్సలు లేదు. కంప్లీట్గా ఒక ఆదర్శవంతమైనటువంటి సొసైటీ ఎట్లా ఉంటుందో ఆ కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఉన్నారనమాట.
అయితే ఇదంతా చూసి అరిహంతుడికి ఆశ్చర్యం అయితే వేసింది. కానీ అతని యొక్క లక్ష్యం ఏంటనేది శ్రీ మహావిష్ణువు ఆల్రెడీ ఆయనకి బోధించారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన దానిలోకి ఆ రంగంలోకి అయితే దిగారనమాట. రాక్షసులందరినీ కూడా ఆయన దగ్గరికి పిలుచుకుని వాళ్ళందరికీ ఉపదేశించడం మొదలుపెట్టారు. ఈ ధర్మం అధర్మం అనేది ఏదీ లేదు, ధర్మంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఎటువంటి ఫలితం అయితే రాదు, కాబట్టి అలాంటప్పుడు మంచిగా ఉండడం ఎందుకు, మీరు రాక్షసులు ఎలా ఉండాలో అలాగే ఉండండి అని చెప్పేసి వాళ్ళు వారి యొక్క కల్మషం అనేది పెంచేశారనమాట. పెంచినప్పటికీ కూడా కొన్నాళ్ళ వరకు కూడా రాక్షసులు ఇతను ఎంత చెప్తున్నప్పటికీ కూడా అదంతా ఏం పట్టించుకోవట్లేదు. అయితే చూశాడు అరిహంతుడికి ఇంకా నేను ఎంత చెప్పినా కూడా అనవసరం అని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో త్రిపుర నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు అంత నిష్ఠతో ఉన్నారనమాట. ఎవరేం చెప్పినప్పటికీ కూడా వారి మనసుని అయితే మార్చుకోవాలని లేదు. వారు అదేవిధంగా దైవభక్తులుగా అలాగే వేదాలని ఆచరిస్తూ అలాగే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారనమాట. ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనుకున్నారో ఆ సమయంలో వాళ్ళలో చిన్నగా స్టార్ట్ అయిందనమాట. వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసుల గుణాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో అలా మొత్తం అంతా కూడా అక్కడ ఇప్పటివరకు అయితే ఎంత ధర్మంగా ఉన్నారో అధర్మం అనేది లోపలికి వచ్చేసింది. సో ఇక్కడ ముగ్గురు రాక్షసులు ఉన్నారు కదా, త్రిపురాసులు ఉన్నారు కదా, ఈ ముగ్గురు రాక్షసులు కూడా కోపం అనేది ఎక్కువైపోయింది అనమాట. ఎప్పుడైతే మన అరిహంతుడు చెప్పాడో దేవతల మీద తప్పుగా కూడా చెప్పారనమాట. ఎందుకంటే దేవతలు ఎప్పుడు రాక్షసుల్ని వధిస్తూ ఉన్నారు, మీరేమో వెళ్ళి దేవతలతో స్నేహం చేస్తున్నారు, ఇది మంచి పని కాదని చెప్పాడనమాట. సో ఇవన్నీ విన్న తర్వాత వారిలో కోపం అనేది పెరిగింది. అయితే ఈ ముగ్గురు రాక్షసులు ఇక యుద్ధానికి రెడీగా ఉన్నారనమాట. వారు దాడి చేయడానికి ట్రై చేశారు దేవతల మీద. అయితే ఇటుపక్కేమో దేవతలందరికీ కూడా రాజు అయినటువంటి ఇంద్రుడు కూడా దేవతల సైన్యంతో వచ్చాడు. సో ఇక ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవతలు రాక్షసులను చంపుతున్నారు, అలాగే రాక్షసులు దేవతల్ని చంపుతున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక దేవతలు ఎవరైతే భయంకరంగా రాక్షసుల్ని చంపుతున్నారో వారందరినీ కూడా చూర్ణం చేస్తున్నారన్నమాట. ఎవరంటే ఈ ముగ్గురు రాక్షసులు, వాళ్ళకు కూడా చాలా పవర్స్ ఉన్నాయి. సో ఇదంతా చూస్తున్నటువంటి ఇక ఇంద్రుడికి కూడా భయం వేసింది, దేవతలందరూ కూడా మరణిస్తారేమో అని. అయితే ఆయన వెంటనే వెళ్ళి మహాదేవుడి దగ్గరికి వెళ్ళాడనమాట. శివుడి దగ్గరికి వెళ్తే, సరే మీరేమీ కంగారు పడద్దు, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి ఆయన ఒక రథాన్ని అయితే తీసుకుని వచ్చారు. ఆ రథం అనేది గాల్లో ఎగురుతూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ముందంతా ప్లాన్ అంతా వాళ్ళు వేసుకున్నారు కదా, శ్రీ మహావిష్ణువు అరిహంతుని పంపించారు. సో ఇదంతా కూడా ఏ రోజు జరుగుతుందో ఆ రోజు కరెక్ట్గా ఆ కోటలు అనేవి ఒక కక్షలో తిరుగుతూ ఒక సింగిల్ లైన్లోకి అయితే వస్తాయి అన్నమాట. జస్ట్ లైక్ ఎలా అంటే మనం గ్రహణాలు ఎలా ఏర్పడతాయో అలాగే ఈ కక్షలో ఉన్నటువంటి అంటే ఒక వృత్తాకారమైన ఉన్నటువంటి కక్షలో తిరుగుతూ ఉంటే ఒక లైన్లోకి ఎప్పుడైతే వస్తాయంటే ఆ సందర్భం అనేది మరికొంత సేపట్లో రాబోతుంది అనమాట. అయితే ఒక పక్కన వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు కదా దేవతలు రాక్షసులు. అయితే దేవతలు ఎంత చంపినప్పటికీ కూడా శుక్రాచార్యుడు వారందరినీ కూడా మృత సంజీవినితో వారికి ప్రాణం పోస్తున్నాడు. ఈ విధంగా దేవతల సంఖ్య అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. రాక్షసులు మరణం లేకుండా పోతుంది వాళ్ళకి. అయితే మహాదేవుడి దగ్గరికి వెళ్తే మహాదేవుడు ఏం చేశాడంటే ఆ రథాన్ని అయితే తీసుకొచ్చారు. ఆ రథం అనేది చూడటానికి ఎలా ఉందంటే బంగారంతో చేసినదిగా ఉంది, మెరుస్తూ ఉందన్నమాట ప్రకాశవంతంగా. అయితే ఇప్పుడు దేవతలందరికీ కూడా లీడ్ చేస్తుంది ఎవరంటే మహాదేవుడు. మహాదేవుడేమో రథంలో కూర్చొని రథంలో ఆయన బాణాలు వేయడానికి రెడీగా ఉన్నారు. రథసారథి ఎవరంటే బ్రహ్మదేవుడు అనమాట. అలాగే ఇక్కడ రథానికి చక్రాలు ఉంటాయి కదా, అవి సూర్యచంద్రులే చక్రాలుగా మారి
రథాన్ని నడుపుతున్నారనమాట. అలాగే రథానికి గుర్రాలు ఉంటాయి కదా, ఆ గుర్రాలు ఏంటంటే వేదాలే 4 వేదాలు అనుకుంటాం కదా, అవి 4 గుర్రాలుగా మారి ఆ రథాన్ని నడుపుతూ ఉన్నాయి. అలాగే ఇంకా మనం చెప్పాలి అంటే కనుక శివుని యొక్క విల్లు ఉంటుంది కదా, ఆ విల్లు ఏదైతే మేరు పర్వతం ఏ విధంగా ఉంటుందో అది పర్వతంగా కాకుండా తనని తను మార్చుకొని ఒక విల్లులాగా మారిందనమాట. ఆ విల్లునే మనం పినాక అంటాం మనం. ఇక్కడ మనకి శివునికి పినాక పాణి అంటారు కదా, సో ఆయన పినాక అనేటువంటి విల్లుని పట్టుకున్నారు కాబట్టి ఆయన పినాక పాణిగా ఆయనకి పేరు అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు విల్లుకి కూడా వింటినారి అంటాం కదా, అది వాసుకి ఉంటుంది కదా, అది వింటినారిగా చేశారు. అలాగే ఇక్కడ బాణం గురించి మాట్లాడాలంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే బాణంగా మారారు. అలాగే ఇప్పుడు బాణం ఏదైతే ఒకవేళ కనుక మనం వదిలామనుకోండి, అది ఫోర్స్గా వెళ్తుంది కదా, అది వెళ్ళాలంటే దానికి ఎవరి సహాయం కావాలి? వాయుదేవుడే ప్రత్యక్షంగా ఆయన అక్కడ ఉన్నారనమాట. ఎప్పుడైతే బాణాన్ని వదిలితే ఆయన ఆ ఫోర్స్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అలాగే మనం ముందు వరంలో మెన్షన్ చేసినట్టుగా చూస్తే 3 కోటల్ని ఒక లైన్లోకి వచ్చినప్పుడు ఒకే బాణంతోనే కొట్టాలన్నమాట 3 కోటల్ని. అయితే ఆ బాణం కూడా ఎలా ఉండాలంటే అది అగ్నితో మండుతూ వెళ్ళి వాటిని ఛేదించాలి. సో ఇక్కడ ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని అంతా చూసి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అనేక మంది దేవతలు కలిసి ఒకే చోట ఉన్నారు కదా. ఇక్కడ రథం దగ్గర నుంచి ప్రతి రథంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఒక్కొక్క దేవత అందులో కొలువై ఉన్నారనమాట. సో వీరందరినీ చూసేటప్పటికీ ఆ రాక్షసులో భయం అయితే పెరిగింది. ఈ దృశ్యం అనేది బ్రహ్మాండంలోనే అత్యంత ప్రకాశవంతంగా అలాగే ఆశ్చర్యం గొలిపే ఒక వింత దృశ్యంగా కనిపించింది అందరికీ. సో ఇక్కడ ఏదైతే ఆ పుష్యమి నక్షత్రం చంద్రుడితో కలుస్తుందో ఆ క్షణం అనేది అయితే వచ్చిందనమాట. అది రాగానే అప్పటి వరకు కూడా ఈ 3 రాక్షసులు ఉన్నారు కదా, వారు మిగిలిన వారందరితో కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే మహాదేవుడు ఒక్కసారిగా ఆయన ఫోర్స్ఫుల్గా ఆయన బాణాన్ని అయితే వదిలారనమాట. ఇక వాయుదేవుడు అగ్ని ఆ బాణాన్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ బాణం అంటే శ్రీ మహావిష్ణువు అనమాట. అయితే అది డైరెక్ట్గా వెళ్ళి ఆ అలైన్మెంట్లోకి వచ్చినటువంటి ఆ 3 కోటల్ని కూడా ఛేదించి వాటిని అయితే నాశనం చేశారు. సో ఇక్కడ 3 కోటల్ని కూడా నాశనం చేశారు కాబట్టి, అంటే 3 కోటల్ని కలిపి మనం త్రిపుర అన్నాం కదా, సో 3 కోటల్ని నాశనం చేశారు కాబట్టి మహాదేవుడికి త్రిపురారి అలాగే త్రిపురాంతక, కొన్ని పాటల్లో అయితే మనం వింటాం కదా త్రిపురాంతక అంటారు. సో ఈ విధంగా ఆయనకి ఈ నామాలు అయితే వచ్చాయి. అలాగే మనం ఇక్కడ మేరు పర్వతం అనేది విల్లుగా మారింది కదా, సో దాన్ని పినాక అన్నాం. సో పినాకపాణి అనేటువంటి నామం కూడా శివునికి దీని నుంచే వచ్చిందనమాట. సో ఆ విధంగా త్రిపుర 3 కోటలు కూడా నాశనం అయిపోయాయి. అలాగే ఆ తర్వాత తారకాసురుని కుమారులతో కూడా వాళ్ళు యుద్ధం చేసి వారి 3 కూడా వధించారు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు వాళ్ళని వధించడం అనేది అంత కష్టమైన పనేం కాదు. సో వారు కూడా వధించిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రహ్మాండాన్ని యొక్క ఏదైతే ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి చెడుని మళ్ళీ కూడా అంతం అయితే జరిగింది. అది శివుని వల్ల జరిగిందనమాట. సో ఈ విధంగా బ్రహ్మాండాన్ని రక్షించడం కోసం దేవతలు అనేక రూపాల్లోకి మారి, సో ఇక్కడ తారకాసురుని యొక్క కుమారులతో యుద్ధం చేసి మరలా నిరూపించుకున్నారనమాట, వాళ్ళే రక్షకులు అన్నట్టుగా. సో ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. సో మీకు కనుక నచ్చినట్టయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.